కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ హక్కు గత 10 ఏళ్లుగా 20 ఏళ్లుగా చాలా చోట్ల ఉపయోగించుకోవడం జరిగింది. ముఖ్యంగా సామాన్యుడు వాడే రేషన్ కానీ, పెన్షన్ కానీ, వేతనాలు కానీ, స్కాలర్షిప్లు కానీ, పోలీస్ స్టేషన్ల వరకు జరిగే ఎక్కడన్నా అన్యాయం కానీ, వీటన్నిటి ఆర్టీఐ చట్టం ద్వారా వాస్తవాలు తెలుసుకొని ప్రశ్నించడం, కొన్ని సందర్భాల్లో వాటిని తిరగరాయే విధంగా చేయడంలో ఈ హక్కు ఎంతో ఉపయోగపడింది. యూపీఏ ప్రభుత్వం ఎన్ని గొప్ప చట్టాలు తీసుకొచ్చిందంటే, సమాచార చట్టంతో పాటు ఆనాడు మహాత్మా గాంధీ పేరిట గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మన్రేగా, అది కూడా 2005లో తీసుకొచ్చినారు. అతి పేదవాడికి కనీసం 200 రోజులు పని దినాలుగా ఉంచుతూ ఆనాడు 100 రూపాయలతో మొదలైనటువంటి మన్రేగా అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 నాటికి అది రెట్టింపైన సందర్భం.